హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రసన్న రెసిపీస్. చూడండి, నేను మొన్న కాకరకాయ కారం పెట్టాను కదా, ఇది కాకరకాయ కూర అన్నమాట. 2 రోజులైంది. ఒక అర కేజీ కాకరకాయ తీసుకొచ్చి బాగా మధ్యలో కోసేసి గుత్తొంకాయలకి 4 ముక్కలు చేస్తాం కదా, అలాగా 4 ముక్కలు చేసేసి వేపుతున్నాను అన్నమాట. ఇది రెసిపీ అయితే ఇలా కోసుకొని పెట్టుకోవడం వల్ల ఏంటంటే తొందరగా కొంచెం గాలి పోసుకుంటుంది, ఆయిల్ తక్కువ లాగిద్ది. మరి వేపేటప్పుడు కొంచెం సాల్ట్ ఆయిల్లో వేసి వేపితే ఈ సింపుల్ టిప్తో మనకు ఆయిల్ సేవ్ అవుతుంది. చక్కగా ఈ రెసిపీ అయిపోతుంది. చూడండి, మళ్ళీ నేను వేగినాక నేను మీకు చూపిస్తాను. వెయిట్ చేయండి. చూడండి, గుత్తి కాకరకాయ ఇలా వేగుతుంది. చాలా ఫాస్ట్గా వేగుతుంది. గాలి ఆడింది కదా బాగా, అందుకని బాగా వేగుతుంది అన్నమాట. చాలా ఫాస్ట్గా వేగుతుంది. చూడండి, సింపుల్గా ఇవన్నమాట. చిన్నులపాయ, కొబ్బరి, కొంచెం ఇది కారం. ఇప్పుడు ఇది కారం కొట్టేసుకుందాం. మరి ఎక్కువ ఏం లేవండి, జస్ట్ సింపుల్గా. ఇక్కడ కాకరకాయ కూడా బాగా వేగుతున్నాయి నీట్గా. గుత్తి కాకరకాయ చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను మొత్తం వేగినాక మీకు చూపిస్తాను. నెక్స్ట్ కావాల్సిన ఐటమ్ చూడండి, పెసరపప్పు, పచ్చెనపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు. ఇవి అయినాక కాకరకాయ చూడండి ఎలా వేగిందో, బాగా వేగుతుంది కదా. నెక్స్ట్ కారం చూడండి, కారం పట్టేసాను చక్కగా. కొంచెం వేగుతున్నాయి, కొంచెం లైట్గా వస్తే వేసేస్తే మనం సరిపోతుంది. చూడండి ఎంత చక్కగా వేగింది. చూడండి, కాకరకాయ బాగా వేగిపోయినాయి. ఇప్పుడు మనం కారం వేసుకోవాలి. ఇప్పుడు కారం వేసుకుంటే సరిపోయింది. తాలింపులు అవన్నీ వేసేసాను, కరివేపాకు అవన్నీ. ఇప్పుడు కారం వేసుకోవాలి. చూడండి, కారం వేసేసాను. ఒక 2 మినిట్స్ తిప్పాను అన్నమాట. నేను చక్కగా తిప్పేస్తే ఇలా అయింది. ఇలా వేసేసినాక కారం ఇలా తిప్పేసాను చక్కగా. నేను తిప్పేస్తే బాగా పట్టేసిద్ది అన్నమాట. మనం వేగేటప్పుడే కొంచెం కాకరకాయలో ఉప్పు వేసేస్తే, ఆల్రెడీ ఆయిల్లో ఉప్పు వేస్తాం కాబట్టి అదంతా కాకరకాయ పట్టిద్ది కాబట్టి మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు. కొంచెం కారంలో ఉప్పు వేసుకొని, ఉప్పు చూసుకొని దించుకుంటే అయిపోయింది. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా గుత్తి కాకరకాయ ఫ్రై. మీకు ఈ రెసిపీ తెలిస్తే నాకు కామెంట్ చేయండి, తెలియకపోతే ట్రై చేయండి. కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వచ్చింది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.